నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి రాజకీయ నాయకుడిగా నరేంద్ర మోదీకి తెలిసినట్టుగా ఇంకా ఏ రాజకీయ నాయకుడికి కూడా తెలియదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక అంశం మీద ప్రధానంగా కొంతకాలంగా వర్క్ చేస్తూ ఉన్నాడు. మరోవైపు ఇప్పుడు అమెరికా కూడా భారత్ సంబంధించినటువంటి అనేక ప్రోడక్ట్స్ మీద సుంకాలు భారీగా విధిస్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా ఒక రకంగా అమెరికా సుంకాలు కాకరేపుతోంది. మరి ఒక రకంగా ట్రంప్ను కూడా గ్రిల్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ఒకవైపు, అట్లాగే ట్రంప్ వేస్తున్నటువంటి సుంకాలు మరోవైపు ఇట్లా కాకరేపుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆత్మనిర్భర్ భారత్ అన్న ప్రజలను కూడా కొంత ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు తాజాగా ఢిల్లీ వేదికగా జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక రకంగా దసరా దీపావళి బొనాంజా లాగా మనకు స్పష్టంగా ఆ నిర్ణయాలన్నీ కనిపిస్తాయి. అంటే 22 నుంచి ఇప్పుడు కొత్త జిఎస్టీ స్లాబ్ రేట్లు కూడా అమలులోకి రానున్నాయి. దాదాపుగా చాలా వరకు మధ్యతరగతి మీద పోటుగా మారినటువంటి జిఎస్టీ స్లాబులన్నీ కూడా తగ్గించినటువంటి పరిస్థితి. అంటే 5-18 స్లాబులు మాత్రమే కొనసాగించాలని 12-28% స్లాబులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు లగ్జరీ కార్లపైన 40% పన్ను విధించే అవకాశాలు ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ల పైన కూడా జిఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. సమావేశం తర్వాత కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఏ దాని మీద సుంకాలు తగ్గినాయి, ఏ దాని మీద సుంకాలు లిఫ్ట్ చేశారు, ఇట్లా ఆమె చెప్తూ ప్రజలకు వివరిస్తూ గుడ్ న్యూస్గానే మనం దీన్ని పరిగణించాలి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారంతో ఇదంతా కూడా ఈ భారీ సంస్కరణలకి కొంత కేంద్ర బిందువుగా మారింది. మరోవైపు పేదలు రైతులు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. సామాన్యులు వాడే వస్తువులపైన జిఎస్టీ బాగా తగ్గించామని నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పడం, అట్లాగే వ్యవసాయ రంగానికి కానీ వైద్య రంగానికి కానీ ఊరట కలిగించేలాగా నిర్ణయాలు కూడా కొంత ఆమోదం తెలిపినట్టుగా మనకు నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వైద్య రంగం కానీ లేకుంటే కనుక విద్యారంగం మీద కానీ అట్లాగే సామాన్య మధ్యతరగతి ప్రజల మీద పడినటువంటి భారంగా గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కూడా పదే అంటే పాల మీద లేదంటే కనుక గోధుమ రవ్వ మీద ఇట్లా చాలా వరకు ఎసెన్షియల్ గూడ్స్ మీద కూడా కొంత కమోడిటీస్ వాటి మీద కూడా కొంత జిఎస్టీలు చాలా భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారింది జిఎస్టీ. అందుకని ఇప్పుడు ఆ జిఎస్టీ ధరలను కనుక తగ్గిస్తే ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశాలు ఉండకూడదు. కాబట్టి ప్రతిపక్షాలకు తావు ఇవ్వకుండా మోదీ ఒక భారీ వ్యూహంగా, అంటే ఒక రకంగా పొలిటికల్గా, మరోవైపు ప్రజలకి తన పరిపాలన కొంత సౌలభ్యంగా, అట్లాగే భారీ నిత్యావసర ధరలు అని ఒక ప్రతిపక్షాలు ఇప్పటికే ఒక అస్త్రంగా మార్చుకొని ప్రచారం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు బీహార్ ఎన్నికలు కానీ ఇట్లా భవిష్యత్తులో రాబోయే తమిళనాడు ఎన్నికలను కానీ ఇట్లా అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పినట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం మనకు కనిపిస్తుంది జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో. ఒకసారి ఏ దానిల మీద తగ్గినాయి, ఏ దానిల మీద ఏం మార్పులు జరిగినా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు హిస్టారిక్ దివాళీ గిఫ్ట్ ఫర్ ద నేషన్ అని చెప్పేసి దివాళీ దసరా బొనాంజా లాగా నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్ టు బిల్డ్ ఆత్మనిర్భర్ భారత్. అంటే సౌలభ్యంగా, అంటే ఇండియాలో జీవించడానికి, భారత్లో ఉండడానికి సౌలభ్యంగా ఉంటూ ఆత్మనిర్భర్ భారత్ అంటే పేదలు మధ్యతరగతి మీద ఇది చాలా సీరియస్ ఒక రిఫార్మ్స్ లాగా కనిపిస్తుంది. అంటే జిఎస్టీ ప్రక్షాళన చేశారు జిఎస్టీని మొత్తాన్ని కూడా. సో ఇప్పుడు డైలీ ఎసెన్షియల్స్ ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో, ప్రతినిత్యం వాడుకునే వస్తువులు ఉంటాయో వాటి మీద ఒక బిగ్ సేవ్ లాగా కనిపిస్తుంది. సేవ్ బిగ్ అండ్ డైలీ ఎసెన్షియల్స్ అని చెప్పేసి అని హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, టూత్ పేస్ట్ కానీ, టాయిలెట్ సోప్ బార్ కానీ, టూత్ బ్రషెస్ కానీ, షేవింగ్ క్రీమ్ కానీ దాదాపుగా 18% ఉన్నటువంటి జిఎస్టీని 5% తగ్గించేశారు. మీరు నమ్మరు, జిఎస్టీ మనం కొంచెం కార్పొరేట్ స్టైల్లో ఈ సలూన్స్కి వెళ్తే హెయిర్ కట్స్కి కానీ, బియర్డ్స్కి కానీ, షేప్స్ కానీ ఏటికన్నా మనం జస్ట్ మేల్ కానీ ఫీమేల్ కానీ యూనిసెక్స్ సెలూన్స్ కొంచెం కార్పొరేట్కి వెళ్తే కనుక 18% జిఎస్టీ. అంటే మనం షేవింగ్ చేయించుకోవాలన్నా, హెయిర్ ట్రిమ్ చేయించుకోవాలన్నా, హెయిర్ కట్ చేయించుకోవాలన్నా 18% జిఎస్టీ. ఇది చూడండి ఎంత దారుణంగా దోచిపడేసారు ఇప్పటిదాకా. సో ఇప్పుడు అదేమన్నా తగ్గే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వీటిలో ప్రోడక్ట్స్ మీద తగ్గినాయి, సర్వీస్ ఛార్జీలు కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. బటర్, గీ, చీజ్ అండ్ డైరీ స్ప్రెడ్స్, పాల మీద, పాల ఉత్పత్తుల మీద గత కొంతకాలంగా గగ్గోలు పెట్టినాయి ప్రతిపక్షాలన్నీ కూడా. ఇప్పుడు దాని మీద 12% నుంచి 5%కి వచ్చారు. 12% అంటే ఎంత దోచి ఉన్నారు చూడండి. ఇప్పుడు 5%కి వచ్చింది. సో ఇప్పుడు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్స్, భుజియా, మిక్స్చర్స్, ఆఖరికి చిన్నపిల్లలు తినే స్నాక్స్ మీద కూడా నమ్కీన్ కానీ, భుజియా కానీ, ఇట్లా సాయంత్రం పూట సరదాగా తినే స్నాక్స్ మీద హల్దీరామ్స్ స్నాక్స్ తింటాం కదా, అట్లాంటి, అంటే హల్దీరామ్స్ ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అట్లాంటి దాని మీద కూడా 12% ఉన్నది కాస్త ఇప్పుడు 5% చేశారు. యుటెన్సిల్స్ అంటే మనం ఇంట్లో వాడుకునే యుటెన్సిల్స్ మీద కూడా 12%, స్టీల్ సామాన్లు, సిల్వర్ సామాన్లు, పాత్రల మీద కూడా 12% జిఎస్టీ ఇప్పటిదాకా ఛార్జ్ చేశారు. ఇప్పుడు 5%గా మారబోతోంది. అట్లాగే చిన్నపిల్లలు, తల్లులు
పాలు రానటువంటి బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సినటువంటి వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ కాకపోతే చిన్నపిల్లలకి పాల డబ్బాలు పాల బుడ్డీలు వస్తాయి అవి. అట్లాగే బేబీ నాప్కిన్స్, డైపర్స్, ముసలి వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్, బెడ్కి రిటర్న్ అయిపోయినటువంటి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు డైపర్స్ వాడతారు. చాలా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు చిన్నపిల్లల డైపర్సు, చిన్నపిల్లలు వాడే నాప్కిన్స్, ఇటువంటి దాని మీద కూడా 12% GST ఉండింది ఇప్పటిదాకా. అది 5%కి మార్చారు. అసలు అవి కూడా కాదు, 5% మొత్తం ఎత్తేయాలి. 5 అనేది చాలా తక్కువ. అసలు అవి కూడా ఎత్తేస్తే చాలా ప్రశాంతంగా జీవనం సాఫీగా సాగుతుంది. అట్లాగే సూయింగ్ మిషన్స్ అండ్ పార్ట్స్, అంటే కుట్టు మిషన్లు, దానికి సంబంధించినటువంటి పార్ట్స్ 12% నుంచి 5%కి చేశారు. ఇక అట్లాగే హెల్త్ కేర్ రంగం అనేది చాలా ఎసెన్షియల్, ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వాలు. దాని మీద కూడా ట్యాక్సులు వేస్తున్నారు అంటే ఇక అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. సో ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టార్ కూడా ఒక రకంగా బిగ్ రిలీఫ్ గాని చూడాలి. ఇండివిజువల్ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే వ్యక్తిగత బీమా కానీ ఆరోగ్య బీమా కానీ వీటి మీద 18% ఉండింది ఇప్పటిదాకా. మొత్తం ఎత్తేసి నిల్ చేశారు. ఇది ఒక్కటే కొంత భారీ ఊరటగా కనిపిస్తుంది. అట్లాగే థర్మామీటర్ మీద 18% నుంచి 5%. అట్లాగే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఎంత ఎసెన్షియల్. కరోనా టైంలో ఆక్సిజన్ అందరికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు. అటువంటి ఆక్సిజన్ మీద కూడా ఇప్పటిదాకా 12% వేసారంటే ఇక చెప్పండి, మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు అది 5%కి మారింది. ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ రియేజెంట్స్ అంటే మెడికల్ కిట్లు, మనం మెడికల్ టెస్టులు చేయించుకుంటే బ్లడ్ టెస్టులు కానీ శాంపుల్స్ కానీ వాటికి వెళ్తే డయాగ్నోస్టిక్ కిట్స్ మీద కూడా 12% ఉంది, 5% చేశారు. అట్లాగే గ్లూకోమీటర్ అండ్ టెస్ట్ స్ట్రిప్స్ అంటే ఇవాళ రేపు డయాబెటిక్ పేషెంట్ ఎక్కువైపోయినారు కాబట్టి గ్లూకోమీటర్ అంటే మనం బ్లడ్ ఎంత గ్లూకోజ్ ఉంది, షుగర్ పర్సెంటేజ్ ఎంత అని తెలుసుకోవడానికి ఉపయోగించే గ్లూకోమీటర్. అట్లాగే వాటికి వాడే స్ట్రిప్స్ మీద కూడా 12% ఉండింది, 5%కి మార్చారు. అట్లాగే కరెక్టివ్ స్పెక్టికల్స్ అంటే మనం అద్దాలు, మనం లెన్స్, అట్లాగే దానికి సంబంధించినటువంటి మనం ఇప్పుడు వాడే ఈ అద్దాలు కానీ కరెక్టివ్ స్పెక్టికల్స్ మీద కానీ 12% ఉండేది 5%గా మార్చారు. ఇక ఎడ్యుకేషన్ రంగం మీద మొత్తం ఎత్తేసారు. ఇది చాలా ఒక తీపి కబుర్లాగా చెప్పాలి. ఏంటంటే చిన్నపిల్లలు వాడే మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రేయాన్స్, పేస్టిల్స్, అట్లాగే ఎక్సర్సైజ్ బుక్స్, నోట్ బుక్స్, ఎరేజర్ ఇవన్నీ కూడా 12%, 5% ఉన్నటువంటి GSTలు అన్నీ కూడా ఎత్తేసి నిల్లు చేసి పడేశారు. ఇది ఒక రకంగా భారీ రిఫార్మ్గానే కనిపిస్తోంది. అట్లా అసలు వాస్తవానికి ఉచితంగా ఇస్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వమే ఇస్తుంది ఫ్రీగా. మరి ప్రైవేట్ రంగం మీద, ప్రైవేట్గా కొనుక్కునే షాపుల మీద ఇంత GST వేయటం అవసరమో చెప్పండి. అది ఇప్పటికైనా కొంత గుర్తెరిగి బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రవర్తించింది అనుకోవాలి. అది కూడా ఒక రకంగా చెప్పంటే ప్రతిపక్షాల విజయమే ఇది. గత కొంతకాలంగా గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో GST ధరల మీద ఇప్పుడు దిగొచ్చింది మోదీ ప్రభుత్వం. ఇది 100%. ఇదేదో వాళ్ళేదో రిఫార్మ్ చేశారని వాళ్ళేదో పెద్ద క్లెయిమ్ చేసుకొని ప్రజలకు నెత్తిన మేము చాలా గొప్పగా చేసామని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గుడ్ న్యూస్ చెప్పు ఉండొచ్చు, కానీ ఇది ప్రతిపక్షాల విజయంగానే చూడాలి. అట్లాగే అప్లిఫ్టింగ్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్, ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్లో కూడా చాలా ఘోరంగా పెస్టిసైడ్స్ కానీ, బయోన్యూట్రియంట్స్ కానీ, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి స్ప్రింక్లర్స్ కానీ వీటన్నింటి మీద ఉన్నింది. ట్రాక్టర్ టైర్ల మీద, స్పేర్ పార్ట్స్ మీద 18%, ట్రాక్టర్ల మీద 12%, స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, బయో పెస్టిసైడ్స్ అంటే ఒక రకంగా ఆర్గానిక్ అంటున్నారు, బయో పెస్టిసైడ్స్ మీద 12% వేస్తున్నారు. ఇక చూడండి ఇప్పుడు అవన్నీ 5%కి వచ్చినాయి. డ్రిప్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేయాలంటారు, నీటిని పొదుపు చేయాలంటారు, GST 12%, ఇప్పుడు 5%కి వచ్చింది. అట్లాగే హార్టికల్చర్, అగ్రికల్చర్, అట్లాగే ఫారెస్ట్రీ మిషనరీ, సాయిల్ ప్రిపరేషన్, కల్టివేషన్, హార్వెస్టింగ్, థ్రెస్టింగ్ వీటన్నిటి మీద 12% ఉన్నది కాస్త 5%కి వచ్చింది. ఇక అట్లాగే ఆటోమొబైల్ రంగంలో పెట్రోలు, హైబ్రిడ్, LPG, CNG కార్లు 1200cc నుంచి 4000 mm వరకు ఉన్నటువంటి 28% GST అట. అది ఇప్పుడు 18%కి వచ్చింది. భారీగా తగ్గింది ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కార్లు. అట్లాగే డీజిల్ హైబ్రిడ్ కార్స్ వచ్చేసి 1500cc నుంచి 4000 mm ఉన్నటువంటివి కూడా 28% నుంచి 18%కి వచ్చినాయి. 3 వీల్డ్ వెహికల్స్ అంటే ఆటో రిక్షాలు ఇట్లాంటివి 28% నుంచి 18% వచ్చినాయి. మోటార్ సైకిల్స్ 350cc దానికంటే తక్కువ ఉన్నవి 18%కి వచ్చినాయి. అంటే ఇవన్నీ చీప్ అవుతాయి. 2 వీలర్స్ కానీ, మిడ్ రేంజ్ సెగ్మెంట్ కార్స్ కానీ చీప్ అవుతాయి.
అట్లాగే మోటార్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ గుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిచర్ వెహికల్స్ కానీ లేకుంటే అశోక్ లేలాండ్ లారీలు కానీ ఇటువంటివన్నీ పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించే తూఫాన్ ఆటోలు కానీ ఇవన్నీ కూడా 28% నుంచి 18%కి వచ్చినాయి. అట్లాగే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటే ఇంట్లో ప్రతినిత్యం వాడుకునేవి ఎయిర్ కండిషనర్స్ అయినా, టీవీలు అయినా, మానిటర్స్, చిన్నపిల్లలు వాడే కంప్యూటర్ మానిటర్స్, అట్లాగే ప్రొజెక్టర్స్, అట్లాగే వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా 28% నుంచి 18%గా మార్చారు. సో ఇప్పుడు నిత్యావసర వస్తువులు ప్రజలు నిత్యం వాడుకునేటువంటి అన్ని అంశాలు కూడా కొంత ప్రభుత్వం ఇన్ని రోజుల తర్వాత కళ్ళు తెరిచి కొంత వాళ్ళ జ్ఞానోదయం అయినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు భారీగా ఊరటను కల్పించే దిశగా జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు కొంత భారీగా రిఫార్మ్స్ దిశగా అడుగులు పడినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద జిఎస్టీ ధరలు ఇప్పటికిప్పుడు మోడీ ఎందుకు జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకుని ఇంత భారీగా రిఫార్మ్స్ చేసి ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఖచ్చితంగా రాహుల్ విజయంగా చూడాలా, ప్రతిపక్షాల విజయంగా చూడాలా, లేదంటే ప్రజల్లో మెప్పు కోసం నరేంద్ర మోదీ ఏమైనా ఇది చేశారా? ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.